ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక వివేక్కి జానుకి ఏదో రకంగా పెళ్ళి అవ్వాలి అని చెప్పేసేసి అర్జున్ అలానే లక్ష్మి ఇద్దరు కూడా కలిసి ఒక ప్లాన్ అయితే వేస్తారు కదా. అందులో భాగంగానే ఉదయాన్నే మన జాను వచ్చేసి, బావగారు నేను టీచర్ జాబ్కి రిజైన్ ఇచ్చేశాను, శాలరీ అస్సలు సరిపోవటం లేదు, మీకేమైనా తెలిసిన కంపెనీలో జాబ్ ఉంటే రిఫర్ చేస్తారని వచ్చాను అని చెప్పేసి అనగానే, అవునా, నీకు జాబ్ చేయవలసినంత అవసరం ఏముంది జాను, కానీ నీ ఆత్మాభిమానం ఎటువంటిదో నాకు తెలుసు, అలానే తప్పకుండా రిఫర్ చేస్తాను అని అనగానే, అలాగే బావగారు వెళ్ళొస్తాను అని అనగానే, ఒక్క నిమిషం ఆగుచాను, ఇప్పుడు జయమ్మార్ గారి కూతురు సంయుక్త గారు ఇంటికి రాబోతున్నారు, అందరం కూడా కలిసి లంచ్ చేయాలి అనుకుంటున్నాం, సో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మిత్ర అలానే ఇక మన అరవింద ఇద్దరూ అనగానే, సరే అయితే అత్తయ్య గారు, అలానే వంటగదిలో ఆ ఏర్పాట్లు చూస్తాను అని చెప్పేసేసి జాను అయితే వంటగదిలో ఆ ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఒక స్టెప్ అయితే డన్ అయిపోయింది, ఇంకా అక్క వాళ్ళు రావటమే మిగిలి ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన జాను. అయితే ఈ లోపల వివేక్ వచ్చేసేసి, జాను ఒక్క నిమిషం ఆగు, ఏంటి ఇప్పుడేదో ఇంటికి వచ్చాను వంటగదిలోకి వెళ్ళిపోయి పెత్తనం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపొద్దున నాకు పెళ్ళైన తర్వాత ఇలానే నువ్వు ఈ ఇంటికి రావటం కుదరదు, గుర్తుపెట్టుకో, నేను మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను, ఒకవేళ నా మీద ఏదైనా ప్రేమ ఉందనుకో నీ మనసులో నుంచి నన్ను చేసేయి, అర్థమవుతుందా అని చెప్పేసేసి వివేక్ చెప్పంగానే జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఇదిగో ఇప్పటికైనా అర్థమైందా, ఇంతకాలం నేనే నిన్ను చీ కొడుతున్నాను అనుకున్నావు, చివరాఖరికి నా కొడుకు కూడా నిన్ను చీ కొడుతున్నాడు, ఇది నీ స్థాయి అర్థం చేసుకొని ఇక నుంచి నీ పని నీ స్థాయి ఏంటో తెలుసుకొని ఉంటే చాలా మంచిది అని చెప్పేసి దేవయాని అనగానే, అర్థమైందండి, బాగా అర్థమైంది అని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకుంటూ జాను అయితే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అబ్బా, అమ్మ ముందు ఏదో షోయింగ్ చేశాను, నా మీద అనుమానం రాకుండా ఉండాలి అని, ఈ జాను ఏంటి తింగర్ది, నిజంగానే నేను తనని అలా అంటున్నాను అనుకొని ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకుంది. ఛా అని చెప్పేసేసి వివేక్ అయితే జానుతో మాట్లాడడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి తన వాళ్ళతోటి సంయుక్త అయితే లక్ష్మి తిరిగి మళ్ళీ తన అత్తారింట్లోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది కదా. సో ఆ ఏర్పాట్లతోటి తన కాన్వాయిస్ తోటి ఇక అత్తారింటి దగ్గరకైతే వచ్చేస్తుంది. అందరూ కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి, హాయ్ సంయుక్త, వెల్కమ్ సంయుక్త మేడం అని చెప్పేసేసి అందరూ లక్ష్మికి వెల్కమ్ అయితే చెప్తూ ఉంటారు. ఇలా చెప్తూ ఉండంగానే లక్ష్మి లోపలికి వస్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగమ్మ సంయుక్త, ఒక మా పద్ధతి ఉంది, దేవయాని వెళ్ళి హారతి తీసుకునిరా అని చెప్పేసి అనగానే హారతి ఇచ్చి మరి లోపలికైతే ఆహ్వానించడంతో, ఏంటి హారత, ఇటువంటి కల్చరల్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి ఇక మిత్ర గారు దిష్టి తీస్తారంట, హారతి అంట, మీరు కూడా రండి కమాన్ అని చెప్పేసేసి మిత్ర చేతిని పట్టుకొని, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కుడికి పాదం ఎలా అయితే ఇంట్లో పెడతారో అచ్చం అలాగే 5 సంవత్సరాల తర్వాత లక్ష్మీ మిత్రులు ఇద్దరూ కూడా మళ్ళీ ఆ ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళటంతో జానుకి వివేక్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంతో వెల్కమ్ చెప్తే ఒక్క మనీష మాత్రం, ఈ సంయుక్త ఏంటి నా మిత్రకే టెండర్ పెట్టినట్టుంది, మిత్రతోటి అంత క్లోజ్గా అంత ఫ్రీగా మూవ్ అవుతుందేంటి, కట్ చేయాలి, ఇలానే కట్ చేయాలి, ఎందుకైనా మంచిది, ఈ సంయుక్త వెనుక కోట్ల ఆస్తి ఉంది కదా, కట్ చేయటం అంత ఈజీ కాదనుకుంటా, కానీ వివేక్కి పెళ్ళి అవుతున్న ముహూర్తానికే నేను కూడా మిత్రను పెళ్లి చేసేసుకుంటే అలాంటి సంయుక్తలు కానీ చచ్చిన లక్ష్మి లాంటి వాళ్ళు కానీ ఎంతమంది వచ్చినా నా నుంచి మిత్రను ఇక ఎవ్వరూ దూరం చేయలేరు అని చెప్పేసి మనీషా లోపలే అనుకుంటూ ఉంటుంది. వావ్ ఆంటీ, మీ హౌస్ చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఏంటి మిత్రా గారు, ఏంటి ఆంటీ, ఇంటికి లంచ్కి పిలిచారు కానీ ఎవరిని నాకు పరిచయం చేయరా అని చెప్పేసి అనగానే, అయ్యో సంయుక్త, ఇతను
మా డాడీ జయదేవ్ గారు అని అనగానే యా 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 విన్నాను, బిజినెస్లో ఒకప్పుడు చాలా బాగా రీచ్ అయ్యేవాళ్ళంట, తర్వాత కోర్స్ ఈ బిజినెస్లన్నీ కూడా మీరు చూసుకుంటున్నారని తెలిసింది అని చెప్పేసి అనగానే అవునమ్మా అని చెప్పేసి జయదేవ్ అయితే షేక్ హ్యాండ్ ఇస్తారు. అప్పుడు అచ్చం లక్ష్మీ స్పర్శలా అని అనిపిస్తుంది జయదేవ్కి కూడా. అంకుల్, యాక్చువల్గా మీరు అమెరికాకి వచ్చారు కదా, అప్పుడు నేను కూడా అమెరికాలోనే ఉన్నాను. మా డాడ్ చెప్పారు, ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన జయదేవ్ గారు కూడా అమెరికాలోనే ఉన్నారు అని చెప్పేసేసి, కానీ అప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వలేకపోయాను. ఎనీవే ఇప్పుడు ఏకంగా మీ ఇంటికే వచ్చేసాను, సో హ్యాపీ అని చెప్పేసేసి అచ్చం సంయుక్త జేఎంఆర్ కూతుర్లానే మాట్లాడుతూ ఉండటంతో మనీషా లాంటి వాళ్ళకి ఎంత అనుమానం వచ్చినా కూడా దేవయాని చూసావా, బావగారు ఎప్పుడూ అమెరికాకు వెళ్ళారు, అక్కడే మాట్లాడదామనుకుందంట, ఇంకా ఇంకా నువ్వు లక్ష్మి అని అనుకొని నన్ను కూడా పిచ్చిదానిలా తయారు చేయొద్దు మనీషా అని చెప్పేసి దేవయాని మనీషాని చీకొడుతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా తిను మా బ్యూటిఫుల్ మామ్ అని చెప్పేసేసి చూపించంగానే అసలు మిమ్మల్ని మామ్ అంటే ఎవరూ నమ్మరు, సిస్టర్ లానే ఉన్నారు అని చెప్పేసేసి అరవిందను అంటూ ఉంటుంది. తిను మా పిన్ని, తిను నా బ్రదర్ వివేక్ అని చెప్పేసేసి అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు. ఓకే మిత్ర గారు, ఇంట్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా పరిచయం చేశారు, మరి తిను ఎవరు, తిను మీతో పాటే ఉంది, తినను ఎందుకు నాకు పరిచయం చేయలేదు అని చెప్పేసి అనగానే తను ఒక పని మీద ఇక్కడికి వచ్చిందిలే అని చెప్పేసి దేవయాని అంటుంది. ఏం పనది అని చెప్పేసి అనగానే ఏం పని లేదు, ఉద్యోగం ఊడిపోయిందంట, ఏమైనా ఉద్యోగం ఉంటే మిత్రాన్ని కనుక్కుందామని వచ్చింది అంతే అని అనగానే అయ్యయ్యో, మీకు ఉద్యోగం అనేదే లేదా, ఉద్యోగం కోసం వచ్చారా, ఒక ఆడపిల్ల ఉద్యోగం కోసం ఇలా వచ్చింది అంటే తను ఎంత సఫర్ అవుతుందో, మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ వైజాగ్ సిటీ అంతా మీకు తెలుసా, అలా అయితే నేను మిమ్మల్ని నా ఉద్యోగంలో చేర్చుకుంటాను అని చెప్పేసి సంయుక్త చెప్పంగానే అబ్బా అడ్డంగా దొరికిపోయానే నేను అని చెప్పేసి దేవయాని చెప్పకపోయినా బాగుండేది, ఇప్పుడు సంయుక్త దగ్గర ఉద్యోగం అంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అవునా మేడం, నిజంగానే మీరు నాకు జాబ్ ఇస్తారా మేడం అని అంటూ ఉంటే కోర్స్ తప్పకుండా మీకు జాబ్ ఇస్తాను, ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే నాకు మీరు పిఏగా అపాయింట్మెంట్ అయిపోయినట్టే లెక్క అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు అరవింద అంటూ ఉంటుంది, మీరు మా మా ఇంటి అమ్మాయికి మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నిజంగానే థ్యాంక్ యూ సంయుక్త, తను ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయే కాదు, మాకు దగ్గర కావాల్సిన అమ్మాయి, చాలా మా కుటుంబానికి ఒక మంచి అమ్మాయి అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, తిను నాకు మరదలు అవుతుంది అని చెప్పేసి అనగానే కోర్స్ అవునా అని చెప్పేసేసి ఇక అందరూ లోపలికైతే వెళ్తూ ఉంటారు. చెల్లి అక్క దగ్గరికి రావటం కోసమే ఇన్ని ప్లాన్లు వేసిందా, తిను లక్ష్మినేనా, దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉందని చెప్పారు కదా, ఆ లక్ష్మినే సంయుక్తలా వచ్చిందా అని చెప్పేసి మనీషా తన బ్రెయిన్ అంతటినీ కూడా ఆలోచిస్తూ పాడు చేసుకుంటూ ఉండగా ఈ లోపల పైనుంచి లక్కీ పాప అయితే కిందకి వచ్చేస్తుంది. లక్కీ పాప కిందకి రావటంతో లక్ష్మి షాక్ అయిపోతుంది. మన వివేక్ జాను వాళ్ళందరూ కూడా అయిపోయింది, ఇప్పటిదాకా జరిగిందంతా అయిపోయింది, మీరు జున్ను వాళ్ళ మదర్ కదా అని చెప్పేసేసి ఇప్పుడు గుర్తుపట్టింది అనుకో, అందరికీ వదిన లక్ష్మిని అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి వివేక్ వాళ్ళు బాగా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వెంటనే పైనుంచి వచ్చేస్తుంది మన లక్కీ అయితే అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నన్ను అలానే చూస్తున్నారు, ఇంతకు ముందు మీరు నన్ను ఎప్పుడూ చూడలేదా అని చెప్పేసి అనగానే లక్ష్మి సైలెంట్గా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే మనీషా దొరికిందే ఛాన్స్ అని, ఏంటి లక్కీ, తినను నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా, తినతో ఎప్పుడైనా మాట్లాడావా అని చెప్పేసి అనగానే అలానే మిమ్మల్ని అడిగేది, నన్ను ఎప్పుడు చూడనట్టు అలా మౌనంగా ఉన్నారేంటి అని చెప్పేసి అనగానే అడుగుతున్నాను కదా లక్కీ, చెప్పు, తినతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా అని మనీషా అడగంగానే అవును, నిన్న పార్టీలో జున్ను కూడా వచ్చాడు కదా, తినను చూసిన తర్వాత మా అమ్మ అని పరిచయం చేసేవాడు కదా, అంటే తిను జున్ను వల్ల అమ్మ కాదు అనుకుంటా, లేకపోతే జాను టీచర్ కూడా తిను జున్ను వాళ్ళ అమ్మని తెలిసి నాతో సైలెంట్గా ఉన్నారంటే తిను జున్ను వల్ల మదర్ కాదు అన్నమాట. ఇప్పుడే డాడీ చెప్పారు ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని చెప్పేసి, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గెస్ట్ మళ్ళీ ఫీల్ అయినా డాడీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, నేను సైలెంట్
సైలెంట్గా ఉండి జున్నుని కనుక్కోవడమే బెస్ట్ అని చెప్పేసేసి లక్కీ పాప మనసులో అనుకుంటూ ఉంటుంది. హాయ్ అండి, నేను ఇదే మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. నిన్న మాకు మీటింగ్లో మీరు సరిగ్గా కనిపించలేదు అని చెప్పేసి ఇక హాయ్ అని చెప్పంగానే ఇక లక్ష్మి అయితే లక్కీ పాపను దగ్గరికి తీసుకొని హ్యాపీగా ఉంటుంది. హమ్మయ్య అని జాను వాళ్ళైతే ఊపిరి పీల్చుకుంటారు. సరే అయితే నేను ఆడుకొని వస్తాను అని చెప్పేసి లక్కీ బయటకైతే వెళ్తుంది. బయటకు వెళ్ళిపోయి గార్డెన్లో హలో జున్ను అని అనగానే చెప్పు లక్కీ, ఏంటి ఇలా ఫోన్ చేశావు అని అనగానే అవును, వీళ్ళందరూ స్పెషల్ గెస్ట్ అని చెప్పేసేసి ఒక బిజినెస్ అమ్మాయి ఉంది కదా సంయుక్త మేడం అని చెప్పేసి అచ్చం మన అమ్మలానే ఉంది, తను మన అమ్మేమోనని అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశాను బ్రో అని అనగానే అయ్యో లక్కీ, తను మన అమ్మ కాదు, ఫస్ట్ నాకు అలానే డౌట్ వచ్చింది. నేను కూడా మా బాబాతో పెద్ద గొడవ పెట్టుకున్నాను. కానీ పార్టీ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తూ ఇంట్లోనే ఉంది. అప్పుడు తెలిసింది తను అమ్మలానే ఉంది కానీ మన అమ్మ కాదు అని చెప్పేసి అని అనగానే అవునా, సరే అయితే ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అనగానే నేను గ్రానీతోటి షాపింగ్కి బయటకు వచ్చాను లక్కీ, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడిస్తాను సరేనా అని అనగానే అలాగే జున్ను, నాకు అర్థమైంది, అమ్మ వేరు తిను వేరు అని చెప్పేసి బాయ్ జున్ను అని చెప్పేసేసి వీళ్ళైతే ఇక లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే అరవింద అమ్మ సంయుక్త, నీకు అమెరికాలో పుట్టి పెరిగొచ్చావు కదా, ఒకసారి నాకు మా ఇల్లంతా చూపిస్తాను రామ్మ అని చెప్పేసేసి ఇల్లంతా చూపించడంతో లక్ష్మి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ దగ్గరగా ఉండటం, తన పూజా మందిరాన్ని, తన బెడ్రూమ్ని ఇవన్నీ చూసుకుంటూ మిత్రతో జరిగిన స్వీట్ మెమొరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా సంయుక్త వచ్చేసేసి ఇల్లంతా చూసిన తర్వాత కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక అందరూ కూడా కలిసి లంచ్ చేద్దాం రండి అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తారు. ఇలా 1 బై 1 లంచ్ అయితే చేస్తారు. లంచ్ చేసిన తర్వాత అరవింద, ఎందుకు అమ్మా నిన్ను చూస్తుంటుంటే పదే పదే చూడాలి అనిపిస్తుంది, నీతో మాట్లాడాలి అంటుంటుంటే పదే పదే మాట్లాడాలి అనిపిస్తుంది అని అనగానే అవునండి, ఇప్పటిదాకా ఇంతమంది మాట్లాడారు కానీ లక్కీ వాళ్ళ మదర్ ఎక్కడా, లక్కీ వాళ్ళ మదర్ కనిపించడం లేదేంటి అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద, తను మిత్ర కూతురే కానీ మిత్ర కన్న కూతురు కాదమ్మా, ఈ విషయం మిత్ర దగ్గర చెప్తే బాధపడతాడు, అందుకనే నీకు చెప్పలేదు అని అనగానే ఏంటి మిత్రగారు కూతురు కదా, కానీ మిత్రగారు పెంచుకుంటున్నారా అని అనగానే అవునమ్మా, 5 ఏళ్ల క్రితం మేము టీ ఎస్టేట్స్ దగ్గరికి వెళ్ళాం. టీ ఎస్టేట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి 9 నెలల గర్భవతి, తనకు శ్రీమంతం మా చేతుల మీదుగానే చేశాం. కానీ ఏం చేస్తాను చెప్పు, ఇక చీకటి పడిపోయింది, చీకట్లోనే డెలివరీ అయింది. ఆ అమ్మాయికి ఒక పాప పుట్టింది. ఆ అమ్మాయి ఏమో స్పృహ కోల్పోవటంతో పాపను తీసుకొని వచ్చి నా కొడుకు చేతిలో పెట్టారు. అప్పటి నుంచి నా కొడుకుకి అంతా శుభసూచకమే జరిగింది. పాపను ఇద్దామనుకునేసరికి తల్లికి ఒక బాబు పుట్టాడని చెప్పి బాబును తీసుకొని వెళ్ళిపోయిందంట. ఆ తల్లికి తను స్పృహ కోల్పోకముందు పాప పుట్టిందని తెలియలేకపోయింది. లేకపోతే ఈ పాప మిత్ర దగ్గర పెరిగేదే కాదు అని అరవింద పూర్తి నిజాలన్నీ లక్ష్మికి చెప్పేయటంతో ఆ రోజు టీ ఎస్టేట్స్లో నాకే కదా మీరు శ్రీమంతం చేసింది, మిమ్మల్ని చూసే కదా నా జున్నును తీసుకొని వెళ్ళిపోయింది అంటే నాకు కవల పిల్లలు పుట్టారన్నమాట, ఇక లక్కీ పాప కూడా నా కూతురే అన్నమాట అని చెప్పేసేసి అత్తారింట్లో అడుగుపెట్టిన లక్ష్మికి లక్కీ తన కూతురని నిజం తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వచ్చేసేసి పెళ్లి చేసుకొని తీరాల్సిందే. మిత్రను ఈ 2-3 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే సంయుక్త గ్రద్దను లాక్కొని వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు అరవింద, చూడమ్మా నిన్ను చూస్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నీకేమీ ఇబ్బంది లేకపోతే నువ్వు లంచ్కు వచ్చావు కానీ మాతోనే ఒక 2 రోజులు మా ఇంట్లోనే గడపాలని కోరుకుంటున్నాం, నీకు ఇబ్బంది లేకపోతేనే అని అనగానే అలా అయితే ఓకే, 2 డేస్ అంటున్నారు కాబట్టి 2 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాను అని చెప్పేసి లక్ష్మి అయితే ఒప్పుకుంటుంది. ఇక లక్ష్మి
పిఏ ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇవ్వటంతో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా, అక్క నువ్వు తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టావు, కొన్ని రోజుల్లో బావగారికి కూడా దగ్గర అయిపోతావని నాకు హ్యాపీగా అనిపిస్తుంది అక్క అని అక్క చెల్లెలు ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క అరవింద హ్యాపీగా ఉంటే అప్పుడు జయదేవ్ వచ్చి, ఏమిటి అరవింద ముఖంలో చాలా రోజుల తర్వాత ఇంత ఆనందాన్ని చూస్తున్నాను అని అనగానే, ఏమీ లేదండి, నా కోడలు లక్ష్మి బ్రతికే ఉందని దీక్షితులు గారు చెప్పారు. ఆ లక్ష్మిని ఈ రూపంలో వస్తే ఇంకా సంతోషం, కానీ లక్ష్మి బ్రతికే లేదు అని దీక్షితుల గారు మరో నిర్ణయం తీసుకోమని చెప్తే మాత్రం మనీషా మిత్రను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. మిత్ర మరో పెళ్లి చేసుకునేటట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనీషాని పెళ్లి చేసుకోకుండా సంయుక్తకే ఇచ్చి పెళ్లి చేస్తానండి, ఈ ఐడియా ఎలా ఉందంటారు అని అనగానే, లక్ష్మీలాగా ఉందని ఆశపడటం కరెక్ట్ కాదు, తను సంయుక్త కోట్లకు అధిపతి అని చెప్పేసి అనగానే, కోట్లకు అధిపతి అయినప్పటికీ కూడా మనసులో ఒకటి కలవాలండి, తన మిత్రతో క్లోజ్గానే ఉంది, మున్ముందు తన మిత్రకు భార్య అయి మిత్ర కోపాన్నంతటినీ తీసేసి తానే లక్ష్మి అని తెలిస్తే ఎంత బాగుంటుందో కదండి అని అనగానే, కలలు బాగానే ఉంటాయి అరవింద, కానీ అవి నిజాలు అవ్వాలి అంటే అవ్వలేవు అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ తప్పకుండా కలలు సాకారం అవుతాయి అని దీక్షితులు గారు అమ్మవారి దగ్గర అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.